పందలపాక ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో పందలపాక ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రజలకు తీసుకురావడం జరిగింది. ఈ 100 రోజుల్లో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాల ద్వారా ఇంటింటికి ప్రచారం చేయాలి. అదేవిధంగా గ్రామాల్లో ప్రజావేదిక నిర్వహించి తద్వారా ప్రజలకి ఈ ప్రగతిని వివరించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు గ్రామ సభను నిర్వహించడం జరుగుతోంది. వేళ పందలపాక గ్రామంలో గ్రామ సభ నిర్వహించి 100 రోజుల ప్రగతిని ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి 16,437 పోస్టులు భర్తీ కోసం మెగా డిఎస్సి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ముఖ్యంగా పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ముఖ్యంగా స్థానిక సంస్థలకి 1,452 కోట్ల రూపాయలు నేరుగా విడుదల, అదేవిధంగా రైతులకు సంబంధించిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు విడుదల చేయడం, అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి. గతంలో ఉద్యోగస్తులు వారి డిమాండ్లు ఉండేవి, కొన్ని ఇన్సెంటివ్స్ కోసం డిమాండ్లు చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం 1వ తారీఖు జీతం ఇస్తే చాలు బాబు అనే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ త్వరితగతిన అమరావతిని కానీ పోలవరాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళడం, వివిధ రైల్వే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళడం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రభుత్వం మొదలుపెట్టింది. దానికి సంబంధించి ఆ వివరాలన్నింటినీ ప్రజలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు తిరుపతి లడ్డు ఇవాళ ఎంత దారుణానికి గురైంది, అపవిత్రతకు గురైంది. అందరి మనోభావాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క, భారతదేశ ప్రజల యొక్క మనోభావాల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా డ్యామేజ్ చేశాడనడానికి ప్రబల ఉదాహరణ తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ను వాడటం ద్వారా దాదాపు 537 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఉంటుందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడం కోసం అందరు ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన ఆ రోజు 7 కొండలు కాదు 2 కొండలు అన్నా ఇవాళ సాక్షాత్తు తిరుపతి ప్రసాదం మహాప్రసాదంగా లభించే తిరుపతి లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేసి పవిత్రతను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణమైన అవినీతికి పాల్పడ్డారో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే వివిధ మండల స్థాయి అధికారులకు, ఇతర సిబ్బందికి, గ్రామ స్థాయి అధికారులకు, అలాగే విచ్చేసిన గ్రామ సభ్యులు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రజావేదిక ఎందుకు ఏర్పాటు చేయడం ఏంటో మీ అందరికీ తెలుసు. ఇప్పటివరకు చెప్పిన నాయకులు చెప్పారు. అయితే ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ప్రగతి నివేదిక 1 సంవత్సరానికో లేకపోతే ప్రభుత్వం అయితే 5 ఏళ్లకో ప్రగతి తీసుకుని అది చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజులకే మన ప్రభుత్వం ఏదైతే ప్రగతి సాధించిందో, సంక్షేమంలో కూడా సంక్షేమం ఎలాగ తీసుకొచ్చారో, ఎలా అభివృద్ధి చేశారో తెలియజేయడానికి ఒక 100 పాయింట్లతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.